బొగ్గుగల్ల వేలం బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఖండించారు. బట్టి అవగాహన ఉండి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. 2011లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆ బిల్లుని బీజేపీ ప్రభుత్వం పాస్ చేసిందన్నారు. కాంగ్రెస్ బీజేపీల పాపాన్ని బీఆర్ఎస్ పై బట్టి రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వినోద్ కుమార్. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి మరి ఆక్షన్ చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్పి పత్రికా విలేకరులతో మాట్లాడడం జరిగింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం కూడా తెలిసిన కుటుంబము భట్టి గారు. మరి వారి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? అవగాహన ఉండి కూడా అబద్ధాలు ఆడాలని మాట్లాడుతున్నారా? సరిదిద్దుకోవాలని చెప్పదలుచుకున్నా నేను. ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2015 ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేసింది, బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్డినెన్స్ రూపంలో బీజేపీ ప్రభుత్వము చట్టం చేసింది. తర్వాత బిల్లు ఇంట్రడ్యూస్ చేసిండ్రు, వాయిస్ ఓట్తోనే ఇది పాస్ అయిపోయింది. ఈ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము. మోడీ గారి ప్రభుత్వం వచ్చే ఆర్డినెన్స్ రూపంలో దీన్ని చట్టం చేసిండ్రు. మొన్న కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చెప్పిండు, ఈ ఎన్నికల తర్వాత మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సింగరేణిని అమ్ముతారు అని చెప్పిండు. ఒక గదే జరిగింది. ఇవాళ ఏం చెప్తారో నేను విక్రమార్క మన డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నా, ఇది చదివి చెప్పాలి మీరు. లేకపోతే టీఆర్ఎస్ ఎంపీల పైన 2015లో నేను ఎంపీగా ఉన్న మీరు చేసినటువంటి ఆరోపణను విడ్రా చేసుకోమని చెప్పి కోరుతున్నా బట్టి గారు మీరు. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అదేవిధంగా బట్టి గారిని అడుగుతున్నా, మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. సింగరేణి కాలరీస్కు కేసీఆర్ గారు రాసిన లేఖను పట్టుకొని పోండి. చాలా స్పష్టంగా రాసినాం మేము, మాకు రిజర్వ్ చేయండి ఈ కోల్ మైన్స్ అన్నీ. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆక్షన్ నుండి డిలీట్ చేసి ఇచ్చే అవకాశం ఉన్నది, చేయండి అని చెప్పి గట్టిగా